మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను దేవుని మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనుషులకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశమును దయచేశాడు. అదేమిటి అనగానే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ. దేవుడు మనుషులకు అనుగ్రహించిన రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అంత గొప్పదా దేవుడు అనుగ్రహించిన రక్షణ అంటే? అవును, చాలా గొప్పదే. ప్రారంభ కాలం నుంచి మనము ఆలోచన చేయగలిగితే దేవునికి మనుషులకు పాపమును బట్టి చాలా దూరం ఏర్పడింది. దేవుడు మనుషులను కోరుకుంటున్నాడు, కోల్పోవాలనుకోవటం లేదు. మనుషులకు ఈ విషయం తెలియక పాపములోనే వారు మగ్గుతూ దేవునికి రాను రాను దూరం అయిపోతున్నారు. తల్లి గర్భమున పడినది మొదలుకొని మనుషులను దేవుడు కాపాడుతున్నాడు. వారు మరలా దేహమును విడిచిపెట్టేటంత వరకు కూడా ఈ భూమి మీద దేవుడు మనుషులను సంరక్షిస్తున్నాడు. ఎందుకు అనగానే ఆయన యొక్క ఆలోచనలో ఒకే ఒక విషయం ఉంది: మనుషులు రక్షింపబడాలి, నీతి మార్గమును అనుసరించాలి. అయితే నానాటికి కూడా మనుషులు దిగజారిపోతున్నారు, పాపములో పెట్టరేగిపోతున్నారు, దేవునికి మరింత దూరం అయిపోతున్నారు. దేవునికి మానవ లోకానికి ఈరోజు వ్యత్యాసం ఎంత ఎక్కువగా ఉందంటే, ఆకాశము భూమి ఎంత దూరంలో ఉన్నాయో అంత వ్యత్యాసం ఈరోజు దేవునికి మనుషులకు మధ్య కనిపిస్తుంది. దేవుడేమో పరిశుద్ధుడు, మనుషులేమో పాపాత్మలు. మరి వీరిని దేవుడు ఎలా కాపాడుకోవాలి? వీరిని ఎలా రక్షించుకోవాలి? అలాగని దేవుడు వీరి మీద ఆశను కోల్పోవటం లేదు. నేను పరిశుద్ధుడను, మనుషులు పాపాత్ములు, ఇక వారితో నాకు సంబంధం లేదు అని దేవుడు ఆ బంధాన్ని తెంచుకోవాలనుకోవటం లేదు. దీర్ఘశాంతంతో ఆయన ఉంటున్నాడు. దీర్ఘశాంతంతో ఆయన ఉంటున్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? వారిని కాపాడుకోవాలి, వారిని రక్షించుకోవాలి, వారిని మరల నా యొద్దకు చేర్చుకోవాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి ఎందరూ తెలుసుకుంటున్నారు దేవుని దీర్ఘశాంతమును, దేవుని రక్షణ సంకల్పమును? ఎందరూ తెలుసుకుంటున్నారు? నిజంగా పరలోకమందు కన్నతండ్రి అయిన దేవుని యొక్క వేదన ఎంత భారంగా ఉందో మనము మాటలలో చెప్పలేం. ఈ మనుషుల కొరకు ఎంతో గొప్ప సృష్టిని నేను తయారు చేశాను. తల్లి గర్భంలో ఒక నలుసుగా ఉన్నటువంటి స్థాయి నుండి ఒక మానవ ఆకారంలోనికి నేను తీసుకుని వచ్చాను. ఎంతో గొప్పదైనటువంటి విలువైనటువంటి దేహాన్ని వారికి ఇచ్చాను. నేను వారిని కోరుకున్నదేమిటి? పరిశుద్ధతలో ఉండమనే కదా, నీతిని అనుసరించమనే కదా, నేనిచ్చినటువంటి న్యాయ విధులను పాటించమనే కదా. ఈ మాత్రం కూడా వారు చేయలేరా? వారి బ్రతుకంతా దుర్మార్గతలోనే కొనసాగుతూ పాపాత్ములుగానే మిగిలిపోయి నేనిచ్చిన ఆయుష్కాలమును పూర్తి చేసుకొని నరకానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని దేవుడు ఎంత మదన పడిపోతున్నాడంటే, ఎంత బాధలో ఉన్నాడంటే ఆయన, ఆ బాధను మనము మాటలలో అయితే వర్ణించలేం. ఈ బాధను కల్లారా చూచినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దేహమును ధరించుకొని ఈ లోకములోనికి వచ్చాడు. కన్నతండ్రి అయిన దేవుని ఆవేదన చాలా గొప్పది, చాలా భారమైనది. మనుషులను రక్షించుకోవాలి, కొందరినైనా కాపాడుకోవాలి. ఎందుకు వారికి నా సంకల్పం అర్థం కావటం లేదు, నా మనస్సు ఎందుకు వారికి తెలియటం లేదు అని దేవుడు ఆవేదన చెందుతున్నప్పుడు దేవుని బాధను కాస్తైనా నేను తీర్చగలగాలి. ఈ పరిస్థితికి నేను
ముగింపు పలకాలి. మనుష్యులను నేను రక్షించటానికి అర్పణమైపోవాలి అని యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో ప్రవేశించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను ఒక్కసారి నిశితంగా మనం పరిశీలన చేస్తానండి. ఆయన ఒక రాయబారిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడు కదా. ఆయన ఎలా వచ్చాడో తెలుసా? ఒక రాయబారి మాదిరిగా వచ్చాడు. రాయబారి అంటే మీ అందరికీ తెలుసు కదా. రాయబారి, రెండు రాజ్యాల మధ్య సఖ్యత లేదనుకోండి, ఆ రెండు రాజ్యాల మధ్య సంధి కుదర్చటానికి ఎవరు బయలుదేరతారు? రాయబారులు బయలుదేరతారు. రాయబారము తీసుకుని వస్తారు. ఇదిగో ఫలానా రాజ్యానికి సంబంధించిన రాజు ఈ విధంగా మీతో చెప్పమన్నాడు, సంధి కుదుర్చుకుంటానన్నాడు అని ఒక రాయబారి వచ్చి ఆ రాయబారాన్ని తెలియజేస్తాడు. ఈ రాయబారి నమ్మకమైన వాడైనప్పుడు, ఈ రాయబారి చక్కగా సమస్యను పరిష్కరించినప్పుడు యుద్ధం ఉండదు, ప్రాణ నష్టం ఉండదు, ఆస్తి నష్టం ఉండదు. ఇరు రాజ్యాలకు కూడా లాభం చేకూరుతుంది. ఎవరి వలన? మంచి రాయబారి మధ్యలో ఉండటం వలన, ఆ మధ్యవర్తి మంచివాడై ఉండటం వలన ఇరు పక్షాలకు కూడా లాభం చేకూరుతుంది. ఇరు పక్షాలు కూడా సంతోషించటానికి వీలు కలుగుతుంది. ఈ విషయం ఇక్కడ ఇరు రాజ్యాల మధ్య కావచ్చు, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, లేక రెండు పార్టీల మధ్య కావచ్చు, మనకు చక్కగా అర్థమవుతుంది కదా. ప్రియులారా, దేవుని దగ్గర కూడా ఈ విషయాన్ని మనము చక్కగా విశ్లేషించి అర్థం చేసుకోగలిగితే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు ఎందుకు పంపించాడంటే ఒక రాయబారిగా పంపించాడు. రాయబారమునిచ్చి పంపించాడు. సంధి కుదర్చడానికి. ఇదిగో పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరు పవిత్రులుగా మారి రక్షణలో ప్రవేశించి ఆయనను లోకానికి రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇదిగో ఆ విషయాన్ని చెప్పటానికి నేను వచ్చాను, అందు నిమిత్తమై ఆ కార్యక్రమాన్ని ముగించటానికి నేను వచ్చాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాయబారము లేకపోతే మనము పరలోకమందున్న తండ్రితో ఎలాగూ సంధి చేయబడగలం? మధ్యలో రాయబారి ఉండాలి. ఆ రాయబారి కూడా ఎటువంటి వాడై ఉండాలి? నమ్మకస్తుడై ఉండాలి. తన స్వార్థాన్ని చూసుకోకుండా, తాను కష్టపడిపోతున్నానని చెప్పి బాధపడకుండా, నా కన్న తండ్రి కోసమే కదా, ఇదిగో నా సహోదరులను రక్షించడం కోసమే కదా అని చెప్పి ఆయన ఎంత బాధపడ్డాడు చూడండి. శిలువ మరణమును ఆయన అనుభవించాడు. ఎందుకంటే నమ్మకమైన రాయబారి. ఆ క్రీస్తు దేవునికి మనుష్యులకు రాయబారిగా ఉండుట చేత మనుష్యులు రక్షింపబడే అవకాశం కలిగింది. దేవునితో మరలా సమాధాన పడగలిగేటువంటి అవకాశం కలిగింది. లేదంటే మనుషులు ఎక్కడో ఉంటారు, దేవుడు ఎక్కడో ఉంటాడు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ దూరం, ఈ వ్యత్యాసం తగ్గించటానికి, పూర్తిగా నివారించటానికి, ఆయనే ఒక మార్గముగా ఏర్పాటు కావటానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములోనికి రక్షణకర్తగా వచ్చారు. ఇది దేవుని యొక్క రక్షణ సంకల్పం. దేవుడు మనుష్యులను తనతో సమాధానపరుచుకోవాలనుకుని రాయబారాన్ని పంపించాడు. ఎవరి ద్వారా పంపించాడు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రాయబారాన్ని పంపించాడు. అందుచేతనే ఆయన వచ్చిన తర్వాత పరమందున్న తండ్రిని గూర్చి పూర్తి సంగతులు బయలుపరచి, రక్షణ సంకల్పాన్ని పూర్తి చేసి, శిలువ మరణము ద్వారా ఆయన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి మనుషులకు ఒక మార్గముగా మారిపోయాడు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సమాధాన పడగలిగేటువంటి అవకాశం లభించింది. అయితే ప్రస్తుత కాలమందు యేసుక్రీస్తు ప్రభువు యొక్క వార్తను, ఈ రాయబారమును నలుగురికి చేరవేయవలసినటువంటి బాధ్యత క్రీస్తును అంగీకరించిన వారి మీద ఉన్నది అనేటువంటి విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. మరి ఇప్పుడు ఈ రాయబారపు సంగతులను నలుగురికి ఎవరు తెలియజేస్తారు? క్రీస్తు రాయబారిగా వచ్చాడన్న విషయాన్ని సర్వ సమాజానికి తెలిపేవారెవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి.
నాడు క్రీస్తు దేవునికి లోకమునకు మధ్య రాయబారిగా కనిపిస్తే ఈరోజు మనము కూడా ఆయనను పోలిన వారమై, ఆయన అడుగుజాడలలో నడుచుకుంటున్న వారమై రాయబారులుగా ఉండి ఆ విషయాన్ని చెప్పాలి. ఇదిగో దేవుడు క్రీస్తు ద్వారా లోకమును సమాధానపరుచుకున్నాడన్న విషయాన్ని ఒక రాయబారముగా మనమే రాయబారులుగా బయలుదేరి లోకానికి వెల్లడి చేయాలి. ఇది దేవుని యొక్క అభీష్టం. ప్రియులారా, ఈ సంగతులను పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం నుండి జాగ్రత్తగా చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం నుండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. చక్కగా ఈ మాటలను అర్థం చేసుకోవాలి. ఆనాడు ప్రారంభ శతాబ్దంలో శిష్యులు ఉన్నారు, అపొస్తలులు ఉన్నారు, దేవుని వాక్యమును ప్రచారం చేస్తున్నారు, దేవుడు చెప్పిన సంగతులను వెల్లడి చేస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, క్రీస్తు రాయబారమును అనేకులకు తెలియజేస్తున్నారు. అలా తెలియజేసేటువంటి క్రమమును వారు ఏమంటున్నారు చూడండి, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు. అంటే దేవుడు లోకమును సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు, సంధి చేసుకోవాలనుకుంటున్నాడు, తన్ను అంగీకరించిన వారందరినీ కూడా ఆయనున్న లోకములోనికి ఆహ్వానించాలనుకుంటున్నాడు. మా ద్వారా, ఇదిగో మేము రాయబారులుగా ఉన్నాము, మధ్యవర్తులుగా ఉన్నాము, క్రీస్తు రాయబారమును మీకు ప్రకటిస్తున్న వారముగా ఉన్నాము అని నాడు అపొస్తలులు శిష్యులు తెలియజేస్తున్నారు. కనుక పౌలు గారు ఏమంటున్నారు చూడండి, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, దేవుడు మా ద్వారా లోకమును వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై. ఆనాడు క్రీస్తే దేవునికి లోకమునకు మధ్య రాయబారిగా కనిపించాడు. ఈరోజు ఆ క్రీస్తు రాయబారమును అనేకులకు ప్రకటన చేయు నిమిత్తము మేము క్రీస్తుకు రాయబారులుగా మారిపోయాం అని పౌలు గారు మాట్లాడుతున్నారు. మేము క్రీస్తుకు రాయబారులం అయిపోయాం. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, దేవుడు మా ద్వారా లోకమును సమాధానపరుచుకోవటానికి, సంధి చేసుకోవటానికి వేడుకొనినట్టు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని ప్రజలకు ఏమని ప్రకటిస్తున్నాం? దేవునితో సమాధానపడండి. దేవునికి మీకు చాలా దూరం పెరిగిపోయింది, దేవునితో సమాధానపడండి. ఎవరి ద్వారా? ఇదిగో క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు. క్రీస్తు ద్వారా మిమ్మల్ని సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు. మీరు క్రీస్తులో నూతన పరచబడితే మిమ్మును దేవుడు ఆయన యొద్దకు చేర్చుకుంటాడు. మీతో ఆయన సమాధాన పడతాడు, మీరు ఆయనతో సమాధాన పడాలి. ఇద్దరి మధ్య సంధి కుదరాలి. ఈ సంధి కుదరాలంటే ఇదిగో క్రీస్తు ఒక్కడే మార్గం. ఆ క్రీస్తు రాయబారిగా కనిపిస్తున్నాడు, నమ్మకమైన వాడుగా కనిపిస్తున్నాడు. కనుక పౌలు గారు అంటున్నారు చూడండి, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఒక రాయబారి ఎలా వస్తాడండి? ఒక రాయబారి ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజు దగ్గరికి ఎలా వస్తాడండి? బతిమిలాడుకునేటువంటి మనసుతోనే వస్తాడు, అంతే తప్ప హెచ్చరించేటువంటి మనసుతో రాడు. హెచ్చరించేటువంటి మనసుతో రాడు. ఇదిగో ఈ మాట మీతో చెప్పమన్నాడు, నమ్మితే నమ్ము, లేకపోతే పో, నాశనం అయిపో అని చెప్పడు. వాడి కోపాన్ని రేపడు. ఆ రాజు యొక్క కోపాన్ని రాయబారి రేపడు. మరేం చేస్తాడు? చాలా నెమ్మదిగా నిదానించి బతిమిలాడుకుంటూ మాట్లాడతాడు. ఎందుకంటే సంధి చేయటం అక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఇరువురిని కూడా కలపడం, లోకాన్ని దేవుణ్ణి. లోకాన్ని అంటే లోకములో ఉన్న పాపాన్ని కాదు, లోకములో ఎందరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారో, దేవుని విషయములను అంగీకరిస్తున్నారో, పరిశుద్ధులుగా మారాలనుకుంటున్నారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలనుకుంటున్నారో అట్టి వారిని దేవునితో సమాధానపరచటానికి బతిమిలాడుకోవాలి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని చిత్తమును నెరవేర్చండి, ఉన్నతమైన లోకాన్ని పొందుతారు అని చెప్పి వారిని దేవునితో సంధి చేయాలి. అందుచేతనే పౌలు గారు అంటున్నారు, ఇదిగో మేము క్రీస్తుకు రాయబారులం అయిపోయాం, దేవునితో సమాధాన పడండి అని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. అలాగే తరువాతి మాటలు కూడా చూడండి. ఎందుకనగా, అసలు ఈ పరిస్థితి అంతా ఎందుకు సంభవించిందో తెలుసా? యేసుక్రీస్తు
దేవుని వాక్యముగా ఉన్న ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి మన నిమిత్తము పాపముగా ఎంచబడ్డాడు. ఇదిగో ఆయన మొట్టమొదట దేవునికి ఈ లోకమునకు మధ్య రాయిబారిగా ఉండటం వలన, తన్ను తానే లోకము నిమిత్తము అర్పణ చేసుకోవటం వలన, ఆయన ఒక మార్గముగా ఏర్పడి లోకములో ఉన్నటువంటి మనుషులలో కొందరినైనా దేవునితో సమాధానపరిచేటువంటి పరిస్థితిని కలిగించటం వలన ఇదిగో ఈరోజు మేము క్రీస్తుకు రాయబారులుగా మీ దగ్గరకు రాగలుగుతున్నాం అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పరమందున్న తండ్రి అంగీకరించాడు, నా కుమారుడా, నీవు ఇదిగో ఈ పాపిష్టి లోకములో ఉన్నటువంటి మనుష్యులందరినీ కూడా రక్షించాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరుతున్నావు. నీవు పాపముగా మారిపోతావా? వారి పాపమును నీ మీద వేసుకొని వారి పాపమును నీవు భరించి సిలువ మీద నలిగిపోతావా? సిలువ మీద నీ ప్రాణమును అర్పిస్తావా? ఈ విధంగా అడిగినప్పుడు ఆ రాయిబారి ఏమన్నాడో తెలుసా? అవును తండ్రి, నేను అనుభవిస్తాను, ఆ శ్రమలను అనుభవిస్తాను, ఆ నిందలను భరిస్తాను. వారు నన్ను ఎంత దారుణంగా హింసించినా నేను వాటిని భరిస్తాను. వారి మీద నేను నేరము మోపను. వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు తండ్రి అని పలుకుతాను తప్ప వారి మీద నేను పల్లెత్తు మాట కూడా నేరము మోపను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంత గొప్ప రాయిబారిగా బయలుదేరొచ్చాడు, అంత నమ్మకమైన వాడుగా బయలుదేరొచ్చాడు. తండ్రి అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని, దేవుని వాక్యముగా, దేవుని శబ్దముగా, దేవునితో సమానముగా ఉన్నటువంటి ఒక గొప్ప భాగ్యమును కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తును తండ్రి అడుగుతున్నాడు, నా కుమారుడా, వెళతావా? లోకమునకు వెళ్ళి మనుష్యులను నాతో సమాధానం చేస్తావా? సంధి కుదురుస్తావా? వారందరి నిమిత్తము పాపమెరుగని నీవు పాపముగా మారిపోతావా? పాపమును నీ మీద మోపుకుంటావా అని అడిగినప్పుడు ఆయన సిద్ధమే అన్నాడు. నేను సిద్ధమే తండ్రి, నీవు నాకు ఒక శరీరాన్ని ఇవ్వి, మరియ గర్భంలో నీవు నాకు ఒక శరీరాన్ని ఇవ్వి, ఆ శరీరాన్ని ధరించుకొని నీవిచ్చిన ఆ కాలము మేరకు నీవిచ్చినటువంటి సత్కార్యములన్నిటినీ పూర్తి చేసి నీ చిత్తమును నేను సిద్ధింపజేసి వస్తాను అని బయలుదేరి వచ్చాడు. ఆ విధంగానే నెరవేర్చాడు. ఈరోజు మనము ప్రభువు యొక్క రక్షణలో కొనసాగుతున్నామంటే క్రీస్తు యొక్క రాయబారము మాత్రమే మనలను దేవుని రక్షణలో ఉంచినదని మనం అందరం కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అలాగే క్రీస్తు రక్షణలో ఉన్నటువంటి మనము అనేకులకు ఈ రాయబారమును చేరవేయాలి. నాడు పౌలు గారు, నాడు అపోస్తలులు, నాడు శిష్యులు ఎట్టి మాదిరిగా అయితే క్రీస్తు రాయబారమును అనేకుల చెంతకు తీసుకుని వెళ్ళి వీరు కూడా క్రీస్తు రాయబారములో పాలిభాగస్తులుగా మారిపోయారో, మనము కూడా మన జీవితకాలమంతా రక్షణ అనుభవమును మనము తెలుసుకున్నటువంటి ఆ దినము నుండి మన జీవితకాలమంతా చివరి క్షణము వరకు మనము మరణించే లోపు ఈ క్రీస్తు రాయబారమును ప్రజల యొద్దకు తీసుకుని వెళుతూనే ఉండాలి. అనేక సహోదరులను దేవునితో సమాధానపరచటానికి మన సాయశక్తులా కష్టపడుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది మనకు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం. మన తండ్రి పనిది, మన తండ్రి మనకు అనుగ్రహించిన పనిది. నాడు యేసుక్రీస్తు దేవుని దగ్గర ఎలాగైతే ఒప్పుకొని వచ్చాడో ఈరోజు మనము కూడా ఆ విధంగానే ఒప్పుకొని బయలుదేరదాం. తండ్రి, నీ నిమిత్తము నేను ఒక రాయబారిగా బయలుదేరిపోతాను, క్రీస్తుకు రాయబారిగా నేను బయలుదేరిపోతాను. క్రీస్తు రాయబారమును ఈ లోకమునకు ప్రకటించి కొందరినైనా బ్రతికించటానికి నేను కష్టపడతాను తండ్రి అని మనం బయలుదేరగలిగితే నాడు క్రీస్తులో ఉన్నటువంటి ఆ మనస్సును దేవుడు మనలో కూడా చూస్తాడండి. నాడు క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సును దేవుడు మనలో కూడా చూస్తాడు. ఎందుకంటే నా బిడ్డ ఒకనాడు నా నిమిత్తమై రాయిబారిగా బయలుదేరిపోయాడు, నాతో లోకాన్ని సంధి చేయటానికి బయలుదేరిపోయాడు, కష్టపడ్డాడు, వేదన అనుభవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఒక మార్గముగా మారిపోయాడు, లోకమునకు దేవునికి మధ్య ఒక మార్గముగా మారిపోయాడు. ఈరోజు ఇదిగో క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నా బిడ్డలు, నాతో సంధి చేయబడినటువంటి నా బిడ్డలు, మరల వారు కూడా అదే మాదిరిగా క్రీస్తు మనస్సును కలిగిన వారుగా
లోకములోనికి బయలుదేరిపోతున్నారు. రాయబారమును చేరవేస్తున్నారు. రాయబారమును అనేక మంది యొద్దకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే నాడు క్రీస్తులో ఉన్నటువంటి ఆ మనస్సు వీరికి కూడా ఇప్పుడు వచ్చేసిందన్నమాట. నాడు క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆ మనస్సు ఇదిగో నేడు ఈ బిడ్డలు కూడా కలిగి ఉన్నారన్నమాట. ఎంత సంతోషం అండి దేవునికి, ఎంత సంతోషం అండి దేవునికి. ఏనాడైనా ఈ విషయాన్ని ఆలోచన చేశారా? మేము క్రీస్తుకు రాయబారులుగా బ్రతకాలి. క్రీస్తు నా నిమిత్తము రాయబారిగా లోకంలోనికి వచ్చినప్పుడు అంత గొప్పవాడే, మహిమాన్వితుడే, తన్ను తాను పూర్తిగా తగ్గించుకొని రిక్తునిగా మార్చుకొని లోకములోనికి దేవుని తరఫున ఒక రాయబారిగా వచ్చి లోకములో ఉన్న మనుషులను సమాధానపరచటానికి ఆయన తన్ను తానే అర్పించుకుంటే, మరి నేను ఒక అల్పుడను, ఒక దీనుడను, ఒక పురుగు వంటి వాడను. మరి నేను దేవుని కొరకు ఆ విధంగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉండి క్రీస్తుకు రాయబారినిగా మారిపోవద్దా? అనేకులను దేవునితో సమాధానపరచటానికి నేను లోకములో క్రీస్తు రాయబారమును ప్రకటించవద్దా? తప్పనిసరిగా ప్రకటించాలి. మీరందరూ కూడా ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించాలి. అలాగే పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని పౌలు గారు కోరుకుంటున్నారు, సంఘాన్ని కోరుకుంటున్నారు. ఏ విషయంలో ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు? నేను ఏ విషయాన్ని బట్టి రాయబారిగా ఉండి ఇదిగో ఈ సంకెళ్లను అనుభవిస్తున్నానో, ఈ చెరసాలను అనుభవిస్తున్నానో, ఈ శ్రమలను అనుభవిస్తున్నానో, వీటన్నింటి విషయము నేను ధైర్యముగా మాటలాడగలగటానికి నాకు వాక్శక్తిని దేవుడు అనుగ్రహించేటట్టుగా పూర్ణమైనటువంటి పట్టుదలతో మీ ప్రార్థనల యందు జ్ఞాపకం చేసుకోండి అని పౌలు గారు ఇక్కడ వేడుకుంటున్నారు. ప్రియులారా, వారి బ్రతుకంతా క్రీస్తుకు రాయబారులుగానే వారు కొనసాగారండి. క్రీస్తుకు రాయబారులైనందుకు వారు సంకెళ్లతో బంధింపబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, అలాగే నిందింపబడ్డారు, హింసింపబడ్డారు. ఎందు నిమిత్తం? క్రీస్తు నిమిత్తమైన రాయబారులుగా వారు మారిన దానిని బట్టి. మరి ఇన్ని సాక్ష్యాలు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నా మనము క్రీస్తుకు రాయబారులుగా మారకపోతే ఎలా చెప్పండి? ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అండి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు క్రీస్తుకు రాయబారులుగా మారిపోవాలి. లేదంటే సువార్త ప్రకటన అంటే ఏదో ఒక వ్యక్తి చేస్తాడండి, పాస్టర్ గారే చేస్తారండి, సంఘ పెద్దలే చేస్తారండి, మేము కేవలము విశ్వాసులమండి అని మీరు సరిపెట్టుకోవడానికి వీలు లేదు. క్రీస్తులో రక్షణను మీరు స్వీకరించారు అంటే, నీటిలో ముంచబడి బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశించి క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారైతే మీరందరూ కూడా ఆ రాయబారమును ప్రచారం చేయడానికి అర్హులే. అర్హులే అనడం కాదు, ఇది మీకు విధింపబడినటువంటి ఒక విధి, ఒక ఆజ్ఞ. మీరు క్రీస్తుకు రాయబారులుగా ఉండి తీరాల్సిందే. ఈ బాధ్యతను మీరు స్వీకరించాల్సిందే. ఇది ఐచ్ఛికం కాదు. మీ జీవిత కాలంలో మీరు తప్పనిసరిగా ఈ బాధ్యతను పూర్తి చేసుకోవాలి. మీరు క్రీస్తుకు రాయబారులుగా ఉంటేనే మీలో ఆ క్రీస్తు మనసున్నట్టు. అప్పుడు మాత్రమే దేవుడు మిమ్మును ఆయనున్న లోకానికి స్వీకరిస్తాడు. ఈ విషయంలో ఏమాత్రం కూడా ఆదమరుపుగా ఉండద్దు, చులకనిగా ఈ మాటలను తీసుకోవద్దు. ఈ మాటలు మీకు పూర్తిగా అర్థమైతే ఇక మీదట మీరు ఒక నిర్ధారణకు వచ్చేయాలి. నేను క్రీస్తుకు ఒక రాయబారిని. దేవుడు లోకాన్ని సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు, సంధి కుదుర్చుకోవాలనుకుంటున్నాడు. ఎంతకాలం ఇంకా దూరంగా ఉండిపోతారు వీరు? పాపాత్ములుగానే ఎంతకాలం ఇంకా బ్రతుకుతారు? అనీతిమంతులుగానే ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా చలామణి అవుతారు? ఏ క్షణాన మరణిస్తారో తెలియదు. మరణిస్తే మరల రక్షణ పొందే అవకాశం లేదు. నిత్య నరకాగ్నికి తరలింపబడతారు.
కనుక మరణము లోపే వీరికి క్రీస్తు రాయబారమును నేను అందించాలి. ఇదిగో క్రీస్తు మీ నిమిత్తము ప్రాణమును పెట్టెను, మీ నిమిత్తము తన యొక్క పూర్తి జీవితమును అప్పగించుకొనును, మీ పాపములను ఆయన భరించెను, మీ నిమిత్తము ఆయన పాపముగా చేయబడెను, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మనలను రక్షించే రక్షణకర్త ఆయనే. మన పాపముల నుండి విముక్తిని కలుగచేసి మనతో దేవుణ్ణి సమాధానపరిచేటువంటి ఒక గొప్ప రాయబారి ఆయనే అని చెప్పి క్రీస్తుకు రాయబారులుగా మనము మారిపోయి ఆ రాయబారమును లోకమందంతటా ప్రకటించవలసిన వారముగా మనం ఉన్నాం. ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత. కనుక ఏనాడు కూడా ఈ బాధ్యతను మీరు విస్మరించవద్దు. క్రీస్తు రక్షణలో కొనసాగుతున్నారంటే మీరు క్రీస్తుకు రాయబారులే. ఆ రాయబారం ఏమిటనగా దేవునితో మనుషులను సమాధానపరచటం. ఎలా సమాధానపరచాలి అనగానే ఇదిగో దేవుని వాక్యము చేత, దేవుని వాక్యములో ఉన్నటువంటి సంగతులను బోధించి మనము ఈ లోకమును దేవునితో సమాధానపరచాలి. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి చక్కని మాటలను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. నమ్మకమైన రాయబారి ఉండటం వలన ఎంత ప్రయోజనకరమో అక్కడ ఒక వాక్య భాగంలో తెలియచేయబడింది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యం. దుష్టుడైన దూత కీడునకు లోబడును. ఒకవేళ దూత దుష్టుడైపోయాడు అనుకోండి, రాయబారి చెడ్డవాడైపోయాడు అనుకోండి, అపనమ్మకస్తుడైపోయాడు అనుకోండి, వాడు కీడునకు లోబడతాడు. వాడు కీడునకు లోబడతాడంటే వాడి వలన కీడే సంభవిస్తుంది. అయితే నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. మీరు దుష్టులైనటువంటి దూతలుగా మారకండి. ఏదో దేవుడు నాకు పని అప్పగించాడు కనుక ఈ పనినే ఒక వ్యాపార సాధనంగా మలచుకొని రాయబారాన్ని అందరికీ పంపిణీ చేసేటువంటి ఈ ముసుగులో నేను లాభాన్ని సంపాదించుకోవాలి, రాయబారాన్ని నేను కలిపి చెరిపేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఉండొద్దు. దుష్టులైన దూతలుగా ఉంటే చివరకు కీడుకు మాత్రమే మీరు బానిసలవుతారు. మీరు కీడులో పడిపోతారు. మీరు ఈ రాయబారమును చెడ్డదిగా ఎవరి దగ్గరకైతే తీసుకెళ్తున్నారో వారు కూడా కీడులో పడిపోతారు. అలా కాకుండా నమ్మకమైన రాయబారులుగా ఉండండి. అంటే దేవుని వాక్యమును కలిపి చెరపకుండా ఉన్నతంగా ప్రకటించండి, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి. నిర్మలమైన పాల వంటి వాక్యమును యథార్థంగా లోకములోనికి తీసుకుని వెళ్ళండి. అందులో మీకు కష్టాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, శోధనలలో మీరుంటారు. అయినప్పటికీ దేవుని వైపు చూచుచు, పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుని యందు నిరీక్షణ ఉంచుచు, ప్రభువు మీకు తోడుగా ఉన్నాడన్నటువంటి ఆ విశ్వాసమును మీరు కలిగి ఉంటూ నమ్మకమైన రాయబారులుగా మీరు ఉండగలిగితే మీరు లోకానికి ఎలా కనిపిస్తారో తెలుసా? ఔషధం వంటి వారుగా కనిపిస్తారు. ఔషధం అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సిందేంటి? రోగము నుండి ఆరోగ్యాన్ని ఇచ్చేది, రోగాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఔషధాలను మనం కొనుక్కుంటాం. ఔషధం దొరక్కపోతే మనము చాలా ఇబ్బందులు పడతాం. ఎన్నో షాపులు తిరుగుతాం. ఫలానా ఆ ఔషధం వచ్చిందండి, ఆ పేరు కలిగినటువంటి ఔషధం దొరికిందండి అని అన్ని మెడికల్ షాప్స్ కూడా మనం తిరుగుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు ప్రిస్క్రిప్షన్లో రాసినటువంటి ఆ మెడిసిన్ దొరకకపోతే ఎంత ఆవేదన పడతాం చెప్పండి. ఆ మెడిసిన్ దొరికితే కానీ జబ్బు తగ్గదు. ఎంత దూరమైన ప్రయాణం చేయటానికి మనం ఉపక్రమిస్తాం. ఎంత దూరమైన రాష్ట్రాలు దాటి కూడా వైద్యం చేయించుకుంటూ ఉంటారు, దేశాలు దాటి కూడా వైద్యం చేయించుకుంటూ ఉంటారు. ఔషధం యొక్క విలువ మీకు తెలియనిది కాదు. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. నిజముగా దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా ప్రకటించి వారిని దేవునితో సంధి కుదిరిచేస్తే గనుక ఆ రాయబారి నిజంగా ఔషధం వంటివాడండి. మరణము నుండే తప్పించిన వాడవుతాడండి. పాతాళం అనేటువంటి ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించిన వాడు అవుతాడండి. కనుక ఇంత గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంటారా? దేవుడు మీకు ఇప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ చిన్ని బ్రతుకులో 70 ఏళ్ళ 80 ఏళ్ళ ఈ చిన్న జీవిత కాలంలో ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. ఇక మీదటైనా సరే నేను దేవుని దృష్టిలో నమ్మకమైనటువంటి రాయబారిగా మిగిలిపోతాను. నన్ను రక్షించిన నా నాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి మనస్సును దేవుని ఎదుట కలిగి ఉన్నాడో అటువంటి మనస్సునే నేను కూడా కలిగి ఉండి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సునే నేను కూడా కలిగి ఉండి ఈ ప్రజలందరినీ కూడా
దేవునితో సమాధానపరచటానికి నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. సంధి కుదిరి చేస్తాను. మంచి రాయబారమును తీసుకుని వెళ్ళిపోతాను. దేవుని వాక్యమును చక్కగా నేర్చుకుంటాను. నేర్చుకున్న దేవుని వాక్యమును ప్రజలలోనికి పంపిణీ చేసేస్తాను. నేనే ఒక క్రీస్తుకు రాయబారిగా మారిపోతాను అని ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే మీ బ్రతుకులో మీరు దేవుని కొరకు చక్కగా జీవించిన వారు అవుతారు. ఉన్నతమైనటువంటి లోకానికి అర్హులుగా మారతారు. మీ వలన అనేకులు బ్రతికింపబడతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవా. తండ్రి, నశించిపోతున్నటువంటి లోకమును ఆ విధంగానే విడిచిపెట్టకుండా ఈ లోకము మీద ఎంతో ప్రేమతో వారిని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీ అద్వితీయ కుమారుని లోకమునకు ఒక రాయబారిగా పంపించారు. ఆ నమ్మకమైన రాయబారి ఔషధము వలె మమ్మను బ్రతికించారు. ఆ క్రీస్తు మార్గములో నడుచుకుంటున్నటువంటి మేము ఈ లోకమునకు క్రీస్తు రాయబారమును ప్రకటించే విధముగా మంచి నిర్ణయములు తీసుకుని ఆ నిర్ణయములకు జీవితకాలమంతా కట్టుబడి జీవిస్తూ మీ దీవెనలు పొందగలిగే గొప్ప భాగ్యమును మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, తండ్రి, ఇంత గొప్ప రహస్యాన్ని ఈ సందేశము ద్వారా మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని సన్నుతించుచు మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.